మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిహారాలు, దైవారాధన చేస్తే బాగుంటుంది? తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి రవి శుక్రుడు ఇద్దరు యోగంగా ఉన్నారు. మిగతా అందరికి వస్తంతా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కన్యా రాశాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో కుజుడితో కలిసి ఉండడం వల్ల కాస్తంత ఆలోచన విధానం, ఆలోచన ధోరణి, ఆలోచన విషయాల్లో వీళ్ళు కొంచెం ముందుకు వెళ్ళడం అనేది జరగదు. కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్లో గట్టిగా ఫలితాలు వస్తాయనుకుంటే ఫలితాలు వచ్చే అవకాశం. కొత్త నిర్ణయాలకి దూరంగా ఉండటము, కొత్త విషయాలకి దూరంగా ఉండడము, రొటీన్ జరిగే ఏదైతే వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ అన్నీ కూడా నార్మల్గా వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి వీళ్ళకి. శుక్రుడు రాశిలో ఉండడం వల్ల కాస్తంత యోగము, భోగము, కొత్త గృహయోగము ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకి. అయితే గృహయోగం ఉంది అన్ని జాతకంలో ఉన్నప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో కుజుడు ఎప్పుడు కూడా ఏంటంటే చికాకులు, గొడవల్ని, ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంటికి సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కంటికి మీద సంబంధించిన నరాలు ఇబ్బంది పడి కొంచెం చూపు కోల్పోయే అవకాశము, చూపు కనిపించకపోయే అవకాశము, వెన్ను సంబంధించిన ఇబ్బంది, ఇవన్నీ కొన్ని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక కాస్త ఏదైనా సరే జాతకరీత్యా యోగం బాగుందని చూసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఈ జాతక ప్రకారం మనం గోచార ఫలితాల ప్రకారంగా ముందుకు వెళ్ళాలనేది కాస్తంత ఆలోచించి అడుగులు వేయాలి. ఇంకోటి కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగ మార్పుగానే ఉంది. అంటే స్థల మార్పు, తర్వాత స్థానచలనం అనేది ఉంది వీళ్ళకి. స్థానచలనం అనేది ఏంటంటే ఈ ప్రదేశం కాకుండా ఈ ఊరు నుంచి వేరే ఊరికి కానీ, వేరే ప్రాంతానికి కానీ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో కాస్తంత ఇబ్బంది పడే అవకాశము, ఉద్యోగాల మార్పులు అనేవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగ మార్పు అనేది మంచిగా అయితే కాదు, చెడుకే వస్తుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో ఈ ఉద్యోగం ఉన్న ఆనందాన్ని తీసేసి ఇంకో కష్టపడేది ఇస్తారు తప్ప ఇష్టపడేది అయితే ఇవ్వడు. కష్టపడి కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొత్తగా మార్పులు అనేవి ఉంటాయి. మనకు మ్యాక్సిమం చేయకుండా ఉండడం మంచిది. చేద్దాము తప్పదు అన్నప్పుడు మీ జాతకంలో యోగం బాగుందని చూసుకుని ముందుకు వెళ్ళాలి. ఇది ముఖ్యంగా. మిగతా వాళ్ళకి విద్యార్థులు కానీ, తర్వాత వివాహమైన వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా చాలా అదృష్టమైన యోగాన్ని, భోగాన్ని ఉంది. శుక్రుడు కన్యా రాశిలో ఉండడం వల్ల ఒక విధంగా ఏంటంటే వాళ్ళు అనుకున్న ప్రతి కామ్యార్థము, అంటే ఏవైతే కోరికలు ఉన్నాయో, ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ, ఇల్లు కానీ, స్థలం కానీ, ఏది కావాలనుకుని అది జరిగే అవకాశం ఎక్కువగా ఇస్తాడు. అంటే ఏది కోరేమో ఆ కోరిన వరాలన్నీ ఇచ్చే అవకాశం ఎక్కువ శుక్రుడు ఒక యోగం ఇస్తాడు. అలాగే రవి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఫలితాన్ని పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా చేస్తాడు ఆయన. సో రవి శుక్రులు ఇద్దరు కూడా యోగం, భోగాన్ని ఇస్తారు. కనుక బుధ కుజులు ఇద్దరు కూడా ఇబ్బంది పెడుతుంటారు. అంటే 2 గ్రహాలు యోగిస్తే 2 గ్రహాలు యోగించట్లేదు. ఇది గోచారంలో ఉండే ఫలితాలు. ముఖ్యంగా ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, టీవీ రంగాల్లో ఉండేవాళ్ళు కానీ, యాక్టర్స్ కానీ, ప్రొఫెషనల్స్గా ఉండేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే పేరు ప్రఖ్యాతులు పోయే అవకాశం కానీ, పేరు దెబ్బతినే అవకాశం కానీ, వాళ్ళ మీద ఏదైనా నిందలు రావడం కానీ, ఆరోపణలు రావడం కానీ, కాస్త సంబంధించిన కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ, పోలీసు గొడవలతో కానీ, పోలీసు కేసులు కానీ ఇవి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఈ విషయాలు మిగతా వాళ్ళందరికీ చాలా ఆనందంగా, సంతోషంగానే ఉంది. వీళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఏంటంటే ముఖ్యంగా ఏదైనా ప్రొఫెషనల్గా మొదలు పెడుతున్నారంటే ఈ మాసం వాయిదా వేయడం చాలా మొత్తం. ఎందుకంటే కుజుడు 45 రోజులు ఇక్కడ ఉండడం వల్ల ఈ 45 రోజులు వీళ్ళకి కాస్తంత కష్టకాలమే అనుకోవచ్చు. ఎంత కష్టకాలం అంటే వచ్చిన రూపాయి కనబడకుండా మాయమైపోతుంటుంది. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది. అది దేనికి ఖర్చు అయిపోతుంది, ఎలా ఖర్చు అయిపోతుంది అనేది అసలు ఏ లెక్కలు ఉండవట. అలా ఖర్చు అవుతూ ఉంటుంది. ఏదో ఒక రకమైన ప్రమాదం కానీ, ఏదో రకమైన ఇబ్బంది కానీ, ఏదో రకమైన రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో గతంలో ఎప్పుడో చేసిన ఏమైనా అప్పులు కానీ ఏమైనా ఉంటాయి కానీ వాళ్ళు రావడం కానీ, అవి వడ్డీ రూపంలో మన దగ్గర వసూలు చేయడం కానీ, ఖచ్చితంగా ఇవ్వకపోతే ఊరుకోమని చెప్పడం కానీ, ఇదే అపనిందలు, ఈ ఇబ్బందులు ఉన్నాయి కదా, వీటిల్లో ఏదైనా రావచ్చు. ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఏంటంటే డబ్బు చాలా జాగ్రత్తగా పట్టుకోవడం, జాగ్రత్తగా వాడుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ ఆన్లైన్ పేమెంట్స్లో ఓసారి డబ్బు ఒకరికి ఇవ్వబోయి ఇంకొకరికి వెళ్ళే అవకాశం ఉంది. అంటే మన తెలియకుండానే మన డబ్బు మన చేతిలోంచి మనం మాయమయ్యే అవకాశం ఉంది. అలాగే ఆన్లైన్ మోసాలు ఏవైతే ఉన్నాయో ఈ మోసాలకి గురయ్యే అవకాశం ఉంది వీళ్ళకి ఈ మాసంలో. సో కన్యా రాశి వాళ్ళు ఎలా చూసుకున్నా కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే తప్ప ముందుకు వెళ్ళరు. ఏ విషయమైనా తొందరపాటు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే మాత్రం కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే జాగ్రత్త. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటున్నట్టు కనిపిస్తుంది. కాస్తంత శుక్రుడు ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే వ్యాపారం బాగా జరుగుతుంది, బ్రహ్మాండం జరుగుతుంది అని చెప్పి ఒక మాయలో పడే అవకాశం ఉంది. ఇప్పుడు వ్యాపారం బాగా జరిగినప్పుడు ఎక్స్పాండ్ చేద్దామనో,
లేదా ఇది బాగుంది కదా అని చెప్పేసి ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయడమో చేస్తున్నాం కదా, ఇవి చేసేవి ఇవి ఏవి చేయకుండా ఉండండి. ఉన్న వ్యాపారం అలా నడిపించుకుని ఉండండి. కొత్త ఇన్వెస్ట్మెంట్ కానీ, కొత్తగా అమౌంట్ పడడం కానీ, కొత్త మనుషుల్ని జాయిన్ చేసుకోవడం కానీ చేసుకోవద్దు. ఇలా చేయడం వల్ల ఏంటంటే కాస్త కష్టాన్ని తీసుకొస్తుందంటే ముందు మనకి మంచిగా అనిపిస్తుంది, తర్వాత దానివల్ల చాలా ఇబ్బంది పడతాం. ఇది ఎప్పుడు దాకా అంటే కాస్త 18 వరకు జాగ్రత్తగా ఉంటే 18వ తారీఖు నుంచి మీకు గురువు మళ్ళీ లాభస్థానంలోకి వస్తున్నాడు. సో లాభస్థానంలో గురువు రావడం వల్ల కాస్తంత యోగ్యంగా కాస్త పనులు ఏది ఇబ్బంది పెట్టకుండా, మీకు అవమానాలు పడకుండా, ఆ ఆరోపణలు మీ మీద రాకుండా, నిందలు ఏం పడకుండా జాగ్రత్త పడే అవకాశం, అంటే జాగ్రత్తగా ఉండే అవకాశం ఎక్కువగా వస్తుంది. సో గురువు ఎప్పుడు లాభస్థానంలో శుభగ్రహాలు పాపగ్రహాలు ఫలితాలు ఎలా ఇస్తాయంటే, శుభగ్రహాలు ఏమో సాఫ్ట్గా ఇస్తాయి, అంటే ఏ ఇబ్బంది పడకుండా అలా ముందు తీసుకెళ్తాయి. పాపగ్రహాలు ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా తీసుకెళ్తాయి, పైకి తీసుకెళ్ళి స్టార్లు చేసేస్తాయి, అంటే నైట్ వీళ్ళు స్టార్ అయిపోతుంటారు, అలా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ గురువు వస్తున్నాడు కనుక అలా స్టార్ అయ్యే అవకాశం ఉండదు, కానీ అపనిందలు పడకుండా, నిందలు పడకుండా మిమ్మల్ని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 18 వరకు జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత నుంచి గురువు ఒక అనుగ్రహం వల్ల వీళ్ళు అన్ని యోగాలు అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశేషంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటారు? తప్పకుండా, అంటే మనం చెప్పేవన్నీ కూడా ఈ గోచార రీత్యా ఉండే ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఫలితాల్లో శుక్రుడు యోగంగా ఉన్నాడు వీళ్ళకి, రవి మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు, కుజుడు అధమ ఫలితాలు ఇస్తున్నాడు, బుధుడు అధమ ఫలితాలు ఇస్తున్నాడు. రాసాధిపతి బుధుడు ద్వితీయ స్థానంలో ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వాలి, కానీ ఇక్కడ అధమ ఫలితాలు ఇస్తున్నాడు, అంటే చెడు ఫలితాలని ఇప్పిస్తున్నాడు. మాటను మార్చేస్తున్నాడు, ఆలోచనలు మార్చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఒక రాక్షసత్వాన్ని తీసుకొస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే గోచార ఫలితాలే. పర్సనల్ జాతకంలో ఏ యోగం ఉంది, ఏ దశ ఉంది, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అదే జాతకంలో ఉండే యోగాలు బట్టే మన జీవితం ఉంటుంది, కానీ ఈ గోచార ఫలితాలు అనేది దానికి కొంచెం యాడ్ అయ్యి ప్లస్ పాయింట్స్ అయితే ప్లస్ పాయింట్స్, మైనస్ అయితే మైనస్ జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ మాసం వీళ్ళు తీసుకోవాల్సింది అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయడం, లలిత అమ్మవారి ఆరాధన, విష్ణు అమ్మవారి ఆరాధన, అంటే విష్ణు సహస్రనామం కానీ లలిత సహస్రనామం చదవడం కానీ, ఈ రెండు రాకపోతే అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం, ప్రతి గురువారం దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం. ఈ గురువు యొక్క అనుగ్రహంతో వీళ్ళు ముందు బయటపడాలి కనుక ప్రతి గురువారం ఆలయాల్లో వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం ద్రాం దత్తాత్రేయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయ నమః అని మంత్రాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటే అన్నీ కాస్త అనుకూలంగా మారి మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా గురించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.